నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు మౌనంగా ఉన్న షర్మిల ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. మొన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆవిడ ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. దానికి పక్క రాష్ట్రాల సీఎంల దగ్గర నుంచి మరి జాతీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వ్యవహరించిన తీరు కూడా కొంచెం వివాదాస్పదం అయ్యింది. అలాగే మరి నిన్నటికి నిన్న టీడీపీ ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం పథకం మీద కూడా వైసీపీ దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి షర్మిల బయటకు వచ్చి దాని గురించి కూడా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. గతంలో అమ్మఒడి ఎంత మాత్రం ఇచ్చారు అని చెప్పి కూడా ఆవిడ వైసీపీని కడిగి పారేశారు. అలాగే తన తండ్రి జయంతిని కూడా జగన్మోహన్ రెడ్డి సరిగ్గా జరపలేదని, సిద్ధ సభలకు పెట్టిన ఖర్చు మరి తండ్రి జయంతి సభకు పెట్టలేవా అంటూ కూడా నిలదీసిన పరిస్థితి. అలాగే కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఆవిడ ఇచ్చారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజశేఖర్ రెడ్డికి సంబంధమే లేదు అని చెప్పడం కూడా ఆవిడ జరిగింది. మరి దీనికి సంబంధించి మరి 5 ఏళ్లలో షర్మిల పాత్ర ఇంకా ఎలా ఉండబోతుంది? మరి మరోపక్క ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లోక్సభకు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రచారం కూడా జరిగింది. మరి ఆ విధంగా ఏమన్నా విజయమ్మను మళ్ళీ యాక్టివ్ చేసే ఆలోచనలో వైసీపీ ఉందా? ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సో అసలు ఇప్పుడు కనుక టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టి ముందుకెళ్తూ ఉంది. అసలు ఈ పథకం అమలు చేస్తున్నారు చేయట్లేదని లేకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా వరుసగా తీరుస్తూ వస్తున్నారు చంద్రబాబు గారు. అయితే తల్లికి వందనం అనే ఒక పథకం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ కూడా చేయలేదని విద్యాశాఖే డిక్లేర్ చేసినా కూడా దానిపై తప్పుడు ప్రచారాన్ని ముందే మొదలుపెట్టింది వైసీపీ. దానికి అసలు టీడీపీ అధికార పక్షం కూడా కౌంటర్ ఇచ్చే పని లేకుండా ఆయన చెల్లెలే స్వయంగా దాని మీద కౌంటర్ ఇవ్వడం కూడా మనం చూసాం. ఇది తీసి పక్కన పెడితే ఆవిడ కొన్ని మాటలు కూడా మాట్లాడారు వాళ్ళ తండ్రి గారి జయంతి సభ గురించి. నిజంగా ఆవిడ చెప్పిన మాటలు కూడా ఏపీ ప్రజలందరూ ఆలోచింపగానే ఉన్నాయి. సో ఓవరాల్గా మీరేం చెప్తారు సార్? అంటే ముందుగా వాళ్ళ తండ్రి గారి అంశాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే మొన్న జరిగినటువంటి వారి జయంతి సభకు సంబంధించి లేకపోతే నివాళులు ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమంలో మరి వాళ్ళ తండ్రి సమాధి వద్ద మరి కొన్ని నిమిషాలు కూడా గడపకుండా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే కుటుంబ సభ్యులతోటి పంచుకోకుండా చివరికి తల్లిని కూడా ఓదార్చే సమయం కూడా లేకుండా ఆయన అంత ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి కూడా ఏదో మామూలుగా చేద్దాం లేకపోతే లేదన్నట్టు చేసి తన పని తాను చూసుకోవటం అనేది అభిమానులకి బాధించిన విషయం. అలాగే కుటుంబ సభ్యులకి ఇంకా బాధిస్తూనే ఉంటుంది కదా. సహజంగానే వాళ్ళ తల్లిగారు రోధిస్తున్న సమయంలో మేనమామ గారు ఓదార్చాడే తప్ప ఆయన తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో తండ్రి మీద ఏమాత్రం ప్రేమ ఉంది అంటే అధికారం కోసం మాత్రమే తండ్రి కావాలి కానీ తండ్రిని స్మరించుకునే సమయం కూడా ఇతనికి లేదా అని చెప్పని కుమార్తెగా ఆమె ప్రశ్నించిన దాంట్లో వాస్తవం ఉంది కదా. చాలా దగ్గరగా కనపడతానే ఉన్నాయి. ఏది మసిపూసి మారేడిగాయో లేకపోతే నలుగురు సమక్షంలో జరిగిందైతే కాదు కదా. ఆవిడ ఒక న్యూస్ పేపర్ కూడా తీసుకొచ్చి చూపించారు, సాక్షి న్యూస్ పేపర్. ఇంతకుముందు పేపర్లో ఉండేది, ఇప్పుడు లేదు అని కూడా ఆవిడ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో కూడా తొలగిచ్చేశారు కదా, రంగులే మార్చేశారు, చిత్రపటం లేకుండా చేశారు. కాబట్టి ఇవన్నీ అలాగే పథకాల్లో కూడా కొన్ని పథకాల్లో ఆయన్ని బొమ్మ లేకుండా చేయటం కూడా జరిగింది కదా, కొన్ని పేరు మార్చేసి జరగకుండా. అంటే ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా ఏంటంటే చాలా మంది కనుక గమనిస్తే ఆ రోజు ముఖ్యమంత్రి పదం కోసం తండ్రి కావాలి, తండ్రి యొక్క శవం కావాలి. 2014లో ప్రజలు నన్ను ఆశీర్వదించలేదు కాబట్టి మళ్ళీ అధికారంలో రావడం కోసం బాబాయ్ గారు హత్య కావచ్చు, లేకపోతే తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అందరూ ఆ రోజు ఉపయోగపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను చూసి అధికారం ఇచ్చారు ప్రజలు, మా తండ్రిని చూసి కాదు. ఇంకా ఆయన బొమ్మ అవసరం లేదు, ఆయన పేరు అవసరం లేదని చెప్పని ఒక్కోటి తొలగించుకుంటూ వస్తూనే ఉన్నాడు. అట్లానే ఇంకోటి కనుక మీరు గమనిస్తే గతంలో కూడా చెప్పాను, మళ్ళీ పునర్ఘాటిస్తున్నాను దాన్ని. తండ్రికి సంబంధించినటువంటి ఆత్మీయులు, ముఖ్యులు, రక్త సంబంధీకులు ఎవరు కూడా ఆ పార్టీలో పదవులకు కానీ ప్రముఖ స్థానాల్లో ఉండటానికి కానీ అవకాశం లేదన్నట్టుగానే ఆయన తొలగించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యమైన వాళ్ళు ఎవరు లేరు కదా, తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ హతుడయ్యాడు, బాబాయ్ కుటుంబ సభ్యులంటూ ఎవరు లేరు, బంధువర్గం అంటూ ఎవరు లేరు. రాజశేఖర రెడ్డి గారికి మిగిలిన తమ్ములకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా ప్రాధాన్యత లేదు. ఏకాడికి అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, భారతి గారు వీళ్ళ ప్రమేయంతో నడుస్తూ ఉంది అక్కడ. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే నా వల్లే జరుగుతుంది, నన్ను చూసే ఓట్లేస్తున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారితో ఇంకా పని లేదని భావిస్తున్నాడు అతను. ఇది వాస్తవం. ఇప్పుడిప్పుడే అభిమానులకు అర్థమైపోతూ ఉంది. సహజంగానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని
ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే తన ప్రమేయంతో తన యొక్క చేతలతోటే దాన్ని భూస్థాపితం చేయడం కూడా జరిగింది. సహజంగా ఎవరికైనా ఏదన్నా గోతిలో కప్పెడతారు. ఈయన ఒక 100 అడుగుల లోపు కంటే ఇంకా కిందకు తీసుకొని వెళ్ళి ఆ పార్టీని సమూలంగానే కప్పెట్టేశాడు. ఆయన వల్లే పార్టీ ఇంత దెబ్బతింది తప్ప మిగిలిన ఎవరి వల్ల అయితే మాత్రం కాదు. అంటే కొంతమంది వంతపాడారు, ఆయనకు అనుకూలంగా పనిచేశారు, ఆయన ఏది చెప్తే చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆ పార్టీలో జరిగింది మంత్రివర్గ శాఖలో నిర్వహించిన వాళ్ళు కూడా సంతకాలకు మాత్రమే ఉపయోగపడ్డారు, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద దూషణ భూషణలు చేయడానికి మాత్రమే ఉపయోగపడ్డారు తప్ప శాఖాపరమైనటువంటి ఏనాడు చర్చల్లో పాల్గొనలేదు, వాటికి సంబంధించినటువంటి సమీక్షలు జరపలేదు వాళ్ళు. అంటే వాటిలో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. సంతకాలు పెట్టడం వరకు మాత్రమే వాళ్ళ పని. ఆ పని వాళ్ళు బాగా చేశారు కాబట్టే వాళ్ళు ఆ పదవుల్లో కొంతవరకు కొనసాగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినంత వరకు తండ్రి పేరు పెట్టుకొని పార్టీ నడుపుతున్నటువంటి అన్న ఈరోజు ఇలా చేస్తున్నాడని చెప్పని చెల్లెలు కొన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుకు వచ్చింది కదా. అవన్నీ వాస్తవాలే కదా, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రక్రియ ఇలా కొనసాగితే ఆ పార్టీకి ఇప్పటికే మనుగడ లేకుండా పోతుంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. తిరిగి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా మనం గుర్తించాం, కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారికి సరైన గౌరవం ఇవ్వటం లేదు అని చెప్పి కనుక తిరిగి వాళ్ళు భావించి కనుక మాతృ సంస్థకి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ పనిలో కనుక షర్మిల గారు సరైన రీతిలో ఓ ప్రణాళికాబద్ధంగా కనుక వెళ్తే నిస్సందేహంగా 2029లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించే అవకాశం ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఇక తల్లిగారి విషయం, అవమానకరమైన రీతిలో గౌరవాధ్యక్షురాలుగా తొలగించారు కదా. ఇప్పుడు మీరు అన్నారు తిరిగి మళ్ళీ ఆమెను తీసుకొచ్చే ఆలోచన ఉందా అని చెప్పని. ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకొస్తాడని అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే అతనికి ఒకవేళ ఆలోచన ఉన్నా కూడా ఇప్పుడు ఆ పార్టీని నడుపుతున్న శక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడుపుతున్నాడని అయితే నేను భావించట్లా. ఆ పార్టీని నడుపుతున్న శక్తులు మళ్ళీ విజయమ్మ గారికి మంచి స్థాయిని కల్పిస్తారని కానీ, ఆ అవకాశం కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కల్పిస్తే ఊరుకుంటారని కానీ మాత్రం నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా భావించట్లేదు. ఎందుకంటే కళ్ళ ముందు మొన్న కనపడింది కదా, ప్రత్యక్షంగా అందరూ చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి అవకాశం వాళ్ళు ఇస్తారని కానీ, వీళ్ళు ఆశలు పెట్టుకుంటే ఆశలు నెరవేరుతాయని కానీ భావించాల్సిన అవసరం అయితే ఏ కోశానా మాత్రం లేదు. ఇది మాత్రం జరిగేది వాస్తవం. అండ్ ఇంకో విషయము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని ప్రవేశపెట్టి ఉచిత ఇసుక అన్నప్పుడు దాని మీద కూడా దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ తల్లికి వందనం సర్క్యులర్ జారీ అవనే లేదు, ఇంకా దానికి విధి విధానాలు రూపొందించనే లేదు. అప్పుడే తల్లికి వందనం పిల్లలకు పంగనామం అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా అంబటి రాంబాబు గారు మాట్లాడారు, పేర్ని నాని గారు మాట్లాడారు, వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. సో దీనికి షర్మిల గారు కౌంటర్ ఇచ్చారు, మీ టైంలో కూడా ఉన్న పిల్లలందరికీ ఇస్తాను, ఒక పిల్లాడికి ఇచ్చాను. దీనిపై కూడా ఆవిడ్ని నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. గతంలో కూడా మనం చూసాం షర్మిల గారిని సోషల్ మీడియా వేదికగా ఎంత ప్రచారం చేశారు అని చెప్పి. ఇప్పుడు నువ్వు టీడీపీ సపోర్ట్ తీసుకుంటే నువ్వు టీడీపీతోనే మాట్లాడవచ్చు, నువ్వు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పుడు కూడా ఆవిడపైన కొన్ని సెటైర్లు వేస్తూ మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఈమె రాజశేఖర రెడ్డి గారి సంతానమే కాదు అన్నప్పుడే మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మీద అసత్య ప్రచారాలే కాకుండా చాలా అంటే ఆ సోషల్ మీడియాలో వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాలు ఒళ్ళు గగురుపరిచే విధంగా కొన్ని ఉన్నా కూడా, జగుస్పాకరమైనటువంటి సంభాషణలు వాళ్ళు ప్రయోగించినా కూడా ఏమీ మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండి వాళ్ళ ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే గొప్పగా ఆలోచిస్తారని మనం ఏ విధంగా భావించాలి? ఇప్పుడు మీరన్నట్టు పథకాల గురించి, అమ్మ ఒడి పథకాల గురించి ఇంకా విధి విధానాలే దానికి పూర్తి కాలేదు. ఈ సందర్భంగా దాని గురించి విమర్శిస్తున్నారు అంటే ఇప్పటికి కూడా అంటే ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే ఇంకా కొన్ని శాఖలలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ద్వారానే ఇలాంటి బయటకు వస్తున్నాయని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను నేను. ఇంతవరకు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు కానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలా ముగ్గురు కూడా అమ్మఒడి పథకానికి సంబంధించిన విధి విధానాలు ఇంతవరకు ప్రకటించలేదు కదా. మరి ఇది ఎట్లా మనం నమ్మాలి? ఇది కావాలని కొంతమంది చేస్తున్నారు, దానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. శర్మ గారు మాట్లాడింది కూడా వాస్తవమే. గతంలో ఏం జరిగిందో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను చిన్న మాట అడుగుతాను, చెప్పండి. మీరు బస్సుకో లేకపోతే విమానానికో లేదంటే రైలుకో ప్రయాణం పెట్టుకుంటారు, ప్రభుత్వాలు లేదు మీరు రిజర్వేషనే చేసుకుంటారు. మీ ఇంటికి వచ్చి వాహనం మీద తీసుకెళ్తారా వాళ్ళకి? అక్కడికి మీరు వెళ్ళాల్సిందే కదా. పోనీ దిగిన తర్వాత వాళ్ళు వాహనం మీద తీసుకెళ్ళి మీరు వెళ్ళాల్సిన
ప్రదేశానికి తీసుకెళ్తారా? చేయరు కదా. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే, గతంలో ఉచితంగానే ఇసుక ఇచ్చారు కదా, ఆ రోజు కూడా ఇలానే సీనరైజ్ కట్టి ట్రాక్టర్ పెట్టుకోనో లేకపోతే లారీ పెట్టుకోనో లేకపోతే ఎడ్ల బళ్ళ మీద తీసుకెళ్ళటం కూడా జరిగింది కదా. ఇప్పుడు కూడా అదే విధి విధానాలే కదా జరుగుతుంది, ప్రత్యేకం అంటూ ఏమి లేవు కదా. అంటే వీళ్ళు ఏదో మాట్లాడాలి, ఇంకేంటంటే ఇంకా అసహించుకునే విధంగా చేసే మంచి పని కూడా వీళ్ళు విమర్శిస్తున్నారంటే ఇంకొంచెం అసహించుకునే విధంగా వాళ్ళ మీద ఇంకా వెగటి పుట్టే విధంగానే ప్రవర్తిస్తున్నారు. మంచిదే, వాళ్ళు అలానే మాట్లాడాలి, వీళ్ళు ఇలానే పనులు చేసుకుంటూ వెళ్తారు. ప్రజలకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటనేది. 1వ తారీఖు ఉద్యోగస్తులకో లేకపోతే పింఛన్దారులకో డబ్బులు ఇవ్వటం లేని చేతగానే అసమర్థులు చౌట దద్దమ్మలు ఈరోజు 1వ తారీఖు నాడు టంచనగా వాలంటరీలే ఉంటే తప్ప ఇది జరగదు అని చెప్పని మాట్లాడి మరి 40 మంది పైచిలకు వృద్ధుల్ని అమానుషంగా చంపినటువంటి దుర్మార్గులు, కీచకులు, ఇలాంటి వాళ్ళు నరరూప రాక్షసులు ఇంతకంటే గొప్పగా ఎలా మాట్లాడతారు చెప్పండి. వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా ఈరోజు జరుగుతున్నాయి కదా కార్యక్రమాలు. ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేకపోతున్నారు వాళ్ళు ఇంకా ఎంత మంచిగా ఇట్లా ఈ విధంగా మాట్లాడితే వీళ్ళు చేసే మంచి పనులు ఇంకా ప్రజల్లోకి అంత బాగా వెళ్తాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఇలాంటి వాటిని గురించి ప్రజలు మర్చిపోయారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా మర్చిపోయే పరిస్థితిలోకి వస్తున్నారు. వీళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకొంచెం వాళ్ళకి కాస్త గుర్తు ఎక్కడో కొంచెం అభిమానం ఉండేవాళ్ళు, మానవత్వం ఉండేవాళ్ళు కూడా అసహించుకొని దూరం అవుతారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.